ఇంతకుముందు ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 సంవత్సరాలు జరిగిన ఆపరేషన్స్ వస్తే ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్, ఇది ఫస్ట్ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన చేసిన దాడికి ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పి పేరు పెట్టారనమాట. తర్వాత ఆపరేషన్ ఐరన్ స్వార్డ్, హమాస్ చేసిన దాడికి ప్రతి దాడిగా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ లాంచ్ చేసింది. తర్వాత హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ ఆపరేషన్ నార్థన్ ఆరోస్ లాంచ్ చేసింది అనమాట. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ ని అటాక్ చేసింది ఆపరేషన్ రైజింగ్ లైన్ ద్వారా. అప్పుడు ఇజ్రాయెల్ ని అటాక్ చేస్తూ ఇరాన్ కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేసింది, అదే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనమాట. ఇలా కంటిన్యూస్ గా ఒకరినొకరు అటాక్ చేసుకునేటప్పుడు ప్రతి ఆపరేషన్ కి దేశాలు పేరు పడతాయి. అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఎలా అటాక్ చేసింది అనేది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనమాట. ఇది కంప్లీట్ గా ప్రిసిషన్ స్ట్రైక్, ఎగ్జాక్ట్ గా దేన్ని స్ట్రైక్ చేయాలి, ఎంత అక్యురసీతో స్ట్రైక్ చేయాలనేది దీనిలో స్పెషాలిటీ అనమాట. ఇంతేకాదు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో ఇరానియన్ ఎయిర్ స్పేస్ లో యుఎస్ బాంబర్ జెట్స్ ఇంకో గంటలో ఎంటర్ అవుతానంగా అండ్ 2 డజన్స్ ఆఫ్ టొమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ అని చెప్పి చాలా స్విఫ్ట్ క్రూయిజ్ మిసైల్స్ అనమాట. ఇవన్నీ ఈ మిసైల్స్ ని యుఎస్ సబ్మెరైన్స్ లాంచ్ చేశాయి. అంటే ఒకటేసారి ప్లాన్ చేసుకుని టొమాహాక్ మిసైల్స్, B2 బాంబర్ జెట్స్ ఇవన్నీ కూడా నీట్ గా లాంచ్ చేసింది, ప్లాన్డ్ గా ఈ ఆపరేషన్ చేసింది అమెరికా అనమాట. సో అమెరికా మిలిటరీ టాక్టిక్ ఏంటంటే ఇక్కడ డెసిసివ్ గా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఎండ్ చేయడం. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా భావిస్తుంది ఇరాన్ అనేది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అని చెప్పి. అంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే ఫస్ట్ థ్రెట్ ఇజ్రాయెల్ అనుకుంటుంది కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ ని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ గా భావిస్తుంది. అమెరికా కూడా ఇప్పుడు వార్ లోకి ఎంటర్ అయింది కాబట్టి ఈ వార్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.